అందరికి దండాలు దండాలు స్వామి. ఈరోజు ఎక్కడ వచ్చినామో తెలుసా? ఇంక జైరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు సార్ ఉన్నాడంట. రాత్రి సౌడికాడ అందరు చెప్పుకుంటారు ఏమని, ఓ మస్తు ఉద్యోగాలు పెట్టిస్తున్నాడంట, అందరికీ ఏదో పెళ్లి కాని పిల్లలకు పైసలు కూడా ఇప్పిస్తుందంట, అన్నీ చేస్తుందంట. ఆ సార్ దగ్గరికి పోయి ఇక నేను కనుక్కుందామని ఇక సార్ దగ్గరికి పోయి ఆయన ముచ్చట్లేందో ఒకసారి మాట్లాడి కనుక్కొని వస్తాం. మరి సార్ నమస్తే సార్. నమస్కారం. అయ్యా, మీరు గురించి విని మాకు సౌడికాడ రాత్రి కూర్చున్నప్పుడు అందరు చెప్పబట్టే మీరు ఏదో ఉద్యోగాలు పెట్టిస్తున్నారు చెప్పేసి అని, ఏదో ఇంకా ఆడపిల్లల పెళ్ళిళ్ళకు పైసలు ఇప్పిస్తారు అని చెప్పేసి అని అవన్నీ వినేసి వచ్చిన సారు. నాకు కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. మా సర్పంచ్ సార్ కూడా చెప్పిన మా ఊర్లో, ఆయన కూడా చెప్తే మీతో వచ్చి మాట్లాడి చెప్పిస్తానని ఉండే సారు. పీకల దాకా వచ్చేసి కష్టం, అందుకోసమని దగ్గరకు వచ్చిన సారు. నువ్వు నన్ను చూడకుండా ఎక్కడో చూస్తుంటే నాకు భయం అవుతుంది. అందుకోసమని మీరు ఏమనుకున్నంటే కొన్ని అడుగుతా సార్ మిమ్మల్ని. చెప్పండి. చెప్తారా సారు? చెప్తాము సారు. ఏం లేదు, ఈ రాజకీయంలోకి ఎట్లా వచ్చిందే సార్? మీరు ఇంతకుముందు ఏమన్నా సేవలు ఏమైనా చేసిర్రా, లేకుంటే మీ నాయన మీ తాతలు ఎవరైనా ఇంతకుముందు ఇట్లనే ఎమ్మెల్యేగిరి అది ఇది చేసిర్రా? మా కుటుంబం నుంచి ఎవ్వరు రాజకీయంలో లేరు. కాకపోతే నేను ఒక విలేజ్ నుంచి వచ్చాను. నా చదువు చిన్నతనం అంతా ఇక్కడ ఎంఆర్హెచ్ఎస్ స్కూల్ అనేది ఉంటుంది అలీపూర్లో. అక్కడ నా స్కూలు అయిపోయిన తర్వాత హైదరాబాద్ పోవడం, అక్కడ విద్యాభ్యాసం చేయడం. దాంతోపాటు నేను అంచెలంచెలుగా ఒక ఉద్యోగం గవర్నమెంట్కి, ఆ తర్వాత ఫస్ట్ మాకు ప్రావిడెంట్ ఫండ్లో ఉద్యోగం, దాని తర్వాత హెల్త్ ట్రాన్స్పోర్ట్లో చేశాను. అది ఇచ్చిపెట్టి హెల్త్ ట్రాన్స్పోర్ట్ పోయినా, అది ఇచ్చిపెట్టి డిఫెన్స్లో కూడా పోయినాను. దాని తర్వాత త్రూ సర్వీస్ కమిషన్ నేను ఫస్ట్ అపాయింట్మెంటు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేశాను. దాని తర్వాత అప్పట్లోనే 82లో నేను ఉద్యోగం చేయి తర్వాత అప్పుడు నాకు స్థితిగతులు, విలేజ్లో ఉన్న గ్రామస్తులు మరి చాలా ఇబ్బంది పడటం, అటువంటి పరిస్థితిలో నా వంతుగా కొంత మా కమ్యూనిటీ వాళ్ళకు కొంత అటువంటి అప్పట్లో ఉద్యమంలో మరి అంటే తెలంగాణ ఉద్యమంలో కూడా ఉన్నారా సార్ మీరు? 1969లో కూడా మేము ఉద్యోగంలో అంటే అప్పటి ఉద్యమాలు ఉన్నాం. మేము చదువు కూడా పాడైపోయింది అప్పుడు 69లో. మరి అటువంటి పరిస్థితుల్లో చదువు కూడా కొంత అబ్బలేదు అప్పటికి మాకు. కాబట్టి అటువంటి ఉద్యమంలో కష్టపడి మరి తల్లిదండ్రులు చాలా కష్టపడి చదివించారు. తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత నా వాళ్ళకి ఎందుకు సహాయం చేయకూడదని నాకు వృత్తభక్తిగా కొద్ది గొప్పను మా వాళ్ళకి సహాయం చేయడం జరిగింది. అట్లనా సార్? ఆ తర్వాత ఉద్యోగం తర్వాత రిటైర్ అయిన 2011లో. తర్వాత జగన్ గారి యొక్క పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన నిలవాలని 1 సంవత్సరం ఉన్నాను. గౌరవ మంత్రి గారు హరీష్ అన్న పార్టీలోనికి ఆహ్వానిస్తే దాన్ని నేను స్వీకరించి ఎంబటే పార్టీలో చేరాను. మరి టికెట్ కూడా డిక్లేర్ అయింది 2014లో. మరి అప్పట్లో కొద్ది మెజారిటీ 842తో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత రెండోసారి కూడా టికెట్ ఇవ్వడం, మళ్ళీ గెలవడం, మరి 34,592తో గెలవడం కూడా జరిగింది. వచ్చిన తర్వాత మరి 2014లో ప్రజలు అప్పుడు కూడా నన్ను ఆశీర్వదించి భారీ ఎత్తున, కాకపోతే 842తో ఓడిపోవడం, మళ్ళీ రెండవసారి గౌరవ ముఖ్యమంత్రి గారు టికెట్ ఇవ్వడం, మరియు వారి సహకారం, మరి ఎంపీ గారు కానీ ఎమ్మెల్సీ గారు కానీ మన హరీష్ అన్న కానీ, మరి ముఖ్యంగా హరీష్ అన్న మరి నా గురించి టికెట్ ఇప్పించి ఈసారి ప్రజలు భారీ ఎత్తున ఆశీర్వదించి మరి నన్ను గెలిపించారు. అయితే మా పోరగాడు సారు అడిగి ఏమి పనిపాటు లేకుండా ఊర్లో రోడ్ల మీద పడి తిరుగుతున్నాడు. పెళ్ళి ఏమైనా చేస్తే ఆయనకి వాడు బాగుపడతాడేమో అంటే పిల్లలు కూడా ఇస్తలేదు సార్. ఎందుకంటే ఉద్యోగం లేదు అంటారు. మీరేమో ఉద్యోగాలు ఇప్పిస్తారు అని చెప్పేసి అని ఈయన వచ్చిన సారు. కానీ మీరు తిట్టుకోకుండా నాకు చెప్పు సారు. పెద్ద ఆయన తప్పకుండా ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అంటే ఎవరికైతే వారి
విద్యార్హతను బట్టి స్కిల్ డెవలప్మెంట్ అనే ప్రోగ్రాం ప్రభుత్వం చేస్తున్నది కాబట్టి మీ అబ్బాయిని పంపించి ఆ స్కిల్ డెవలప్మెంట్ను ట్రైనింగ్ ఇప్పించేసి ఒకవేళ 6 నెలలు అయితే 6 నెలలు 3 నెలలు అయితే 3 నెలలు వాళ్ళకు ఆ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ అయిన తర్వాత మేమే వాళ్ళకి ఉద్యోగాలు ప్లేస్మెంట్ కూడా ఇప్పిస్తున్నాం. ఎట్లా ఇప్పిస్తున్నా సార్ మీరు శిక్షణ ఈ ట్రైనింగ్లు పెట్టి ఇస్తున్నా మీరు? ట్రైనింగ్ పెట్టి ఇస్తున్నాము. మనం ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అనేది ఉన్నది, ప్రోగ్రామ్ ఉన్నది కాబట్టి తప్పకుండా ఆ డెవలప్మెంట్లో సర్టిఫికేట్ కూడా ఇస్తుంది, మన ప్లేస్మెంట్ కూడా అంటే ఉద్యోగం కూడా ఇప్పిస్తున్నారు. తప్పకుండా ఈ ఉద్యోగం రానుల్లో కూడా పైసలు కూడా ఇస్తున్నట్ట కదా సార్? అది ఎవరికైతే అర్హులు ఉన్నారో, ఒకవేళ ఉద్యోగం లేని వాళ్ళు ఉన్నారో ముఖ్యమంత్రి గారు నిధి నుంచి 3016 రూపాయలు నిరుద్యోగ భృతి కింద, అంటే ఉద్యోగం లేని వాళ్ళకు కూడా 3016 రూపాయలు ఇవ్వబోతున్నారు. అయితే సారు ఇప్పుడు నువ్వు చెప్పిన వానికి ట్రైనింగ్ సెంటర్ పంపిస్తే నీ దగ్గర చెప్పిస్తావు, ఒకటి మంచిగా అర్థమైపోయింది సార్. ఇంకోటి సారు, ఇది మా పిల్ల ఈడుకొచ్చింది. ఇప్పుడు ఆ పిల్లను పెళ్లి చేసిద్దామంటే పైసలు లేవు. ఓట్లు వేస్తే అన్నీ చేస్తే మన కేసీఆర్ సార్ పథకాలలో ఏమో పైసలు ఇస్తున్నారంట, అది నిజమేనా సార్? పెళ్ళి నిర్ణయించుకున్న తర్వాత నువ్వు ఎందుకు భయపడుతున్నావు, నువ్వు అవన్నీ తీసుకొని ఆన్లైన్లో చెప్పించు పెద్ద ఆయన, నేను తప్పకుండా. అంటే నేను ముందు పిల్లగాని చూసుకొని మీరు అన్నీ తీసుకొని రావాలన్నా సార్? అవి పిల్లగాని చూసుకున్నాక, మీరు పెళ్లి నిర్ణయం చేసుకున్నాక, ఆయన తర్వాత పత్రిక చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్లో చేస్తే తప్పకుండా ఆ టైం వరకు కళ్యాణ లక్ష్యం వస్తుంది, లేదా ఒక 2-3 రోజులలో కూడా అయితే 2-3 రోజులలో కూడా వచ్చింది. ఇంకోటి సార్, పోయిన ఏడాది ఏమైంది తెలుసా, మా ఇంటి పక్కన మా గుడిసె పక్కన వేరేలో కూర్చుంటుండే, ఇట్లనే ఎండాకాలంలో ఆయనతో ఏమైందేమో, ఆయనతో పుస్తకమంది తగిలిపోయింది సార్. అవునా? గుడిసె తగిలిపోయింది. మేము అంత స్తోమత లేదు, ఏం లేదు. ఓట్లు అడగడానికి వచ్చిర్రు, ఓట్లు వేసినాం, అందరు దండాలు పెట్టిర్రు, మేము ఓట్లు వేసినాం, అది చేస్తాం ఇది చేస్తామన్నారు. ఆ గుడిసెలు కట్టుకోవడానికి కూడా పైసలు ఇస్తామని అన్నారు. కేసీఆర్ సార్ ఎన్ని పథకాలు పెడుతున్నాడు, మంచిగా అనిపిస్తుంది. అది ఏమో సార్, అది ఎన్ని పైసలు ఇస్తారంటే అవి? మన రాష్ట్రంలో పేదలకి, ఎవరైతే పేద బడుగు వర్గాలకి కానీ ఇతరులకు కానీ ఎవరికైనా కూడా ఇల్లు లేని వాళ్ళకి ముఖ్యమంత్రి వారు డబుల్ బెడ్రూమ్ అని ఇంతకుముందు ఆడ కట్టించారు చూడు, డబుల్ బెడ్రూమ్ చెప్పారు, ఆ ఊర్లో కట్టిరు మనది గజ్వాల్ దగ్గర. అట్లనే ఇక్కడ కూడా మన దగ్గర కూడా జైరాబాద్లో కట్టిస్తున్నాం. ఇక్కడ 700 మన లోతికే దగ్గర, 300 ఇక్కడ మన రహమాన్ నగర్లో కట్టిస్తున్నాం. అదే డబుల్ బెడ్రూము అందరికీ ఇల్లు లేని వారికి, ప్రతి వారికి అర్హులైన వారికి, పేదలకు అటువంటి ఇల్లు కట్టిస్తాం. మీకు కూడా ఏదన్నా మీరు అప్లై చేసుకుంటే మరి వారు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఇల్లు గ్రామ సభ పెట్టి దాంట్లో మనకి ఇస్తాం. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఇల్లు లేని వారికి, ఎస్సీలు కానీ బీసీలు కానీ పేదవారికి ఎవరికైనా కూడా మనం ఇక్కడ మేము కట్టించినవి కాకుండా ఎవరికైతే ఇప్పుడు కొత్త మేనిఫెస్టోలో వాళ్ళకి సొంత స్థలం ఉంటే అక్కడ 5 నుంచి 6 లక్షల వరకు ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. 5-6 లక్షలు ఇస్తున్నా సార్? పెద్ద పెద్ద పెట్టిన సార్ పథకాలు బాగానే ఉన్నాయి. అయితే సారు, నేను అస్సలు వచ్చింది మా పిల్లగాంది పిల్ల కోసం అని, ఇదైతే ఒక్కటే అడుగుతా సారు, ఇది తప్పుగా అనుకోవద్దు. ఇంకా పాస్ పుస్తకాలు రాలేవు సార్, ఉన్న 20 గుంటల భూమికి. అది మాకు ఏమో ప్రభుత్వం గుంజుకుంటాం మేము, అది అని చెప్పేసి అని అంటారు. ఆ పాస్ పుస్తకాలు ఇస్తలేదు సారు. ఎవరైతే కబ్జా మీద ఉంటేనే, ఇప్పుడు మనం కబ్జా మీద దున్నుకుంటున్నాం కదా. అవును సార్. ఆ దున్నుకొని ఎవరైతే కబ్జా మీద పంట పెట్టున్నారో వాళ్ళకి మొదటి విడత అయిపోతుంది. ఇప్పుడు 2వ విడత పార్ట్ బిలో ఉన్న వారికి అది కూడా మనం ఇప్పుడు సర్వేలు చేపించేసి తప్పకుండా ఆ పాస్ పుస్తకాలు కూడా ఇస్తారు. దాని రైతు బంధు పథకం కూడా ఇప్పిస్తాం. మీకు తెలియకపోతే మీ సర్పంచ్కి చెప్పు, మీ సర్పంచ్కి నేను కూడా చెప్తా, తప్పకుండా నేను ఇప్పిస్తాను. 4,000 వస్తున్నాయి ఉండే, 4,000 ఇప్పుడు పోయినసారి 4,000, ఇప్పుడు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి 5,000 ఇస్తాం. అంటే 4,000కు 1,000 రూపాయలు పెంచితే 5,000, సంవత్సరానికి 10,000 ఇప్పిస్తాం. కానీ మరి సార్ ఇప్పుడు అవి 4-5 వేలు ఇస్తున్నారు. మా ముసలిళ్ళకేమో 2,000 రూపాయలు ఇస్తున్నారు.
మరి ఇంకా 2000 వస్తావు, 1000 రూపాయలు వస్తుంది. మా ఇంటి దగ్గరనేమో ఆ ముసలిది నన్ను పట్టుకొని 2000 వస్తే 1000 రూపాయలు నువ్వు కళ్ళు తాగుతున్నావు, 1000 రూపాయలే తీసుకొస్తున్నావు నువ్వు అని నన్ను అంటుంది సార్. జర చెప్పు సార్, అది 2000 ఎప్పటి నుంచి వస్తాయి అవి పైసలు? అది 2000 వచ్చే ఇప్పుడు ఏప్రిల్ నుంచి కొత్త బడ్జెట్లో తప్పకుండా, అంటే గతంలో 1000 రూపాయలే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఒంటరి మహిళ కానీ, చేనేత కార్మికులకు కానీ, మరి ముసలి వాళ్ళకి, ఓల్డేజ్ వాళ్ళకి, మరి వికలాంగులకు కూడా 1500 నుంచి 3016 కూడా ఇస్తున్నాం. అందరికీ కూడా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇస్తాం. తప్పకుండా గవర్నమెంట్ మన తెలంగాణ రాష్ట్రంలో అందరూ బంగారు తెలంగాణ భాగంలో అందరూ సంతోషంగా ఉండాలని ముఖ్యమంత్రి గారి ఆశ. మేము కూడా దాంట్లో పాలిభాగస్తులమై మన అందరం కూడా, నువ్వు నేను అందరం మంచిగా ఉండాలని అవునా సార్.